మీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఉందా? ఎంత ప్రయత్నించినా కానీ మారడం లేదా? ఎక్కువ శ్రమిస్తున్నారు కానీ ఫలితం కనిపించడం లేదా? అయితే దేవుడు ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నారు. నీ శక్తి వల్ల కాదు, నీ తెలివి వల్ల కూడా కాదు, నా ఆత్మ వల్లే ఇది జరుగుతుంది. జూన్ 13 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభు అయిన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీకు శుభములు. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. శారా 89 సంవత్సరాల వయసులో ఉంది. మనుషుల దృష్టి ప్రకారం చూస్తే వారికి సంతానం కలగడం అసాధ్యం. కానీ దేవుడు వారికి ఒక కుమారుణ్ణి వాగ్దానం చేశారు. దేవుడు వారికి నేర్పించాలనుకున్న పాఠం ఇదే. ఈ వాగ్దానం మానవ శక్తి ద్వారా కాదు, దేవుని జీవం ద్వారా, దేవుని పునరుద్ధాన శక్తి ద్వారా నెరవేరుతుంది. అదే పాఠాన్ని యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు కూడా నేర్చుకోవాలి. వారు కానాను దేశాన్ని తమ తెలివితో కాదు, తమ బలముతో కాదు, దేవుని ఆత్మశక్తి ద్వారా స్వాధీనం చేసుకోవాలి. అండ్ తరువాత జెరుబ్బాబేలు జీవితంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. యెరూషలేము గోడలు కూలిపోయాయి, గుమ్మాలు కాలిపోయాయి. ప్రజలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. డబ్బు తక్కువ, సహాయం కూడా తక్కువే. కానీ దేవుడు అతనికి చెప్పింది ఒకటే, ఈ పని నీ శక్తితో జరగదు, నా ఆత్మ వల్ల జరుగుతుంది. ఈ రోజు మన జీవితంలో కూడా అదే సత్యం వర్తిస్తుంది. మన కుటుంబ సమస్యలను, మన పరిచర్యను, మన ఆత్మీయ జీవితాన్ని కేవలం మన ప్రయత్నాలతో నడపలేము. దేవుని ఆత్మపై ఆధారపడడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యువకుడు ఉద్యోగం కోసం చాలా నెలలు ప్రయత్నించాడు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఒకరోజు అతడు ఎలా ప్రార్థించాడు, ప్రవ్వా, నేను చేయగలిగింది చేశాను, ఇకపై నీ ఆత్మ నన్ను నడిపించాలి. కొన్ని వారాల తరువాత దేవుడు అతనికి ఊహించని తలుపు తెరిచాడు. అప్పుడు అతడు గ్రహించాడు, విజయం తన శ్రమ వల్ల కాదు, దేవుని కృప వల్లనే వచ్చింది అని. ప్రియులారా, మన సొంత బలాన్ని నమ్మడం మానేసి దేవుని ఆత్మపై ఆధారపడడం ప్రారంభిద్దాం. ఎందుకంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే విజయం వస్తుంది. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా స్వంత శక్తిని నమ్మకుండా మీ ఆత్మపై ఆధారపడే కృప మాకు దయచేయము. మా జీవితంలో మీరే కార్యము చేయండి. మీ చిత్తము నెరవేరినట్లు మమ్మల్ని నడిపించము. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.